అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దినవహి న్యూస్ ఛానల్. ఉచిత బియ్యం ఆ పదం వింటే మన కళ్ళ ముందుకు వస్తుంది పేదరికం, కనపడుతుంది పేదరికం, ఆకలి, పిల్లల ఆకలి. కానీ ఈరోజు బియ్యం పేరుతో కొంతమంది తమ బ్యాంక్ అకౌంట్లను మాత్రం బలపరుచుకుంటున్నారు. పేరుకు ఉచిత బియ్యం, కానీ కొంతమంది బ్యాంక్ అకౌంట్ మాత్రం చాలా బలపడుతున్నాయి. ఇది కేవలం అవినీతి వలన కాదు, మహాపాపం చేస్తున్నారు వాళ్ళు. ఆ బ్యాంక్ అకౌంట్లని బలపరుచుకోవడానికి మహాపాపం చేస్తున్నారు. ఈ మధ్యన మన జిల్లా సీతానగరంలో 20 క్వింటాల్ పీడిఎస్ రైస్ పట్టుబడింది. అక్రమ మార్గంలో వ్యాపారం చేయడానికి తీసుకెళ్తుంటే పట్టుబడింది. విజిలెన్స్ వాళ్ళు పట్టుకున్నారు 20 క్వింటాల్. అలాగే నల్లజర్ల వేరేవల్లి గ్రామం దగ్గర 7,000 కేజీలు పట్టుకున్నారు విజిలెన్స్ వాళ్ళు. 20 క్వింటాలా, 40 బస్తాలా, 100 కేజీలా, 7,000 కేజీలా అన్న మాట కాదు, సంఖ్య కాదు. ఇక్కడ దొంగల చేతికి బియ్యం వెళ్ళిపోతుంది చేతుల్లోకి. ప్రభుత్వం ఇచ్చే బియ్యం దారిలో ఎక్కడ మాయం అవుతుందో ఎవరికీ తెలియదు, ఎవరు తెలుసుకోవడం లేదు కూడా. పట్టుకుంటున్నారని పేరుకే, కానీ ఆ బియ్యం ఏమవుతుంది, పట్టుకున్న బియ్యం ఏమవుతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి అవి ఎవరికీ తెలియదు. కొంతమంది రేషన్ డీలర్లు, కొంతమంది గోడౌన్ కాంట్రాక్టర్స్, కొంతమంది అధికారులు, కొంతమంది రాజకీయ నాయకులు, వీళ్ళందరి కలిసిపోతే ఒక దోపిడీ నెట్వర్క్ అవుతుంది. ఆ నెట్వర్కే ఈ దొంగ వ్యాపారానికి కారణం, బియ్యం వ్యాపారానికి కారణం. ప్రతి బస్తా బియ్యంలో ఒక పేద వ్యక్తి యొక్క కన్నీరు ఉంది. ప్రతి గింజలో ఒక రైతు యొక్క చెమట ఉంది. ఆ గింజ మళ్ళీ బ్లాక్ మార్కెట్లో అమ్మడం అంటే అది ప్రజల నమ్మకాన్ని దోచుకోవడమే. ఎంత ఘోరం అది. బియ్యం మనకే ఇస్తున్నారు, మళ్ళీ మనకే అమ్ముతున్నారు ఆ దొంగ బియ్యం పాలిష్ చేసి. అది ఎంత ఘోరాతి ఘోరమైంది ఆలోచించండి. ఆ మధ్యన మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కాకినాడ ఓడరేవుల్లో గొడవల మీద రైడ్ చేశారు. ఆ రైడ్ చేసినప్పుడు దగ్గర 1320 టన్నుల టన్నులు పీడిఎస్ రైస్ అధికారులు సీజ్ చేశారు. ఆ బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయడానికి రెడీగా ఉంది అని చెప్పి పత్రికా ప్రకటనలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బయట పెట్టారు. ఆ ఓడను కూడా సీజ్ చేశారు. దీని వెనక పెద్ద మాఫియా ఉంది అని చెప్పి పత్రికా మీటింగ్ పెట్టి మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. కలెక్టర్ గారు కూడా ఉన్నారు ఆ పత్రికా మీటింగ్లో. అలాగే మచిలీపట్నం పేరు నాని గారి కుటుంబ సభ్యుల మీద నమోదైన పీడిఎస్ బియ్యం అక్రమ నిల్వల వివరాలు. ఆ గొడవను అద్దెకు తీసుకున్న ప్రభుత్వం, పౌర సరఫరా శాఖ. ఆ గొడవను ఎవరి పేరునుంది? మాజీ మంత్రి పేరు నాని గారి పేరునుంది, జయసుధ గారి పేరునుంది. ఆ జయసుధ గారి పేరునున్న గొడవను ప్రభుత్వమే అద్దెకు తీసుకుని దాంట్లో బియ్యం నిలవబెడితే
దాదాపు 185 టన్నుల బియ్యం తక్కువగా ఉంది నిల్వలో. ఏమైపోయినారు ఆ బియ్యం? ఆ గొడవను ఎవరిది? మాజీ మంత్రి పేరు నాని గారి భార్యది, జయసుధ గారిది. అందుకని ఇమీడియట్గా జయసుధ గారి మీద, ఆ మేనేజర్, ఆ గొడౌన్ మేనేజర్ మీద క్రిమినల్ కేసులు పెట్టారు. కాకినాడలో రైడ్ జరిగినప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు నాదెండ్ల భాస్కర్ గారు రైడ్ చేసినప్పుడు ఇంకేముంది, బియ్యం అక్రమ రవాణా ఆగిపోతుంది, ఇక్కడి నుంచి అంతా మంచే జరుగుతుంది అని ప్రజలు అనుకున్నారు. మీడియా ఆ రోజు జరిగిన హడావడి, మీడియా షూట్స్, మీడియా ఫ్లాష్, పత్రికా మీటింగులు, ఆ హడావడి చూసి ప్రజలందరూ అనుకున్నారు ఇక్కడి నుంచి బియ్యం అక్రమ రవాణా ఉండదు, ఈ రోజు మొత్తం అక్రమ రవాణా ఆగిపోతుంది, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు రంగంలో దిగారు అనుకున్నారు. అలాగే పత్రికా మీటింగ్లో కూడా చెప్పారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, దోపిడీకి ఇంకా తెరదించుతాం, రాబోయే రోజుల్లో ఇంకా రైస్ దోపిడీ ఉండదు అని చెప్పారు. కానీ తర్వాత కాలంలో ఏమైంది? ఆ కేసు ఇప్పుడు ఎక్కడుందో ఎవరికీ తెలీదు. ఆ పట్టుకున్న సీజ్ చేసిన 1320 టన్నుల బియ్యం ఏమైందో తెలియదు. ఆ ఓడ ఏమైందో తెలియదు, సీజ్ చేసిన ఓడ ఏమైందో తెలియదు. ఆ కేసులు ఏమయ్యాయో తెలియదు, అవి ఎక్కడున్నాయో తెలియదు, ఎవరికి ఏం తెలియదు, ఏమైందో తెలియదు ఆ కేసు. ఎవరిని అడిగినా ఏ అధికారిని అడిగినా మాకు తెలియదు అంటే మాకు తెలియదు అంటున్నారు. ఏమైంది? డిప్యూటీ ముఖ్యమంత్రి గారు వచ్చారు, పౌరశాఖ మంత్రి మనోహర్ గారు వచ్చారు, పట్టుకున్నారు, పత్రికా ప్రకటనలో చెప్పారు, అన్నీ అయ్యాయి, కేసులు పెట్టారు, అన్నీ అయ్యాయి. కానీ ఈరోజు సంవత్సరం అయిపోయింది, సంవత్సరాలు దాటిపోయింది, ఏం లేదు. ఎక్కడున్నా వేసేవాడిని, ఎక్కడ ఉన్నావా గొంగళి అంటే వేసిన చోటే ఉన్నాను. అలాగే మాజీ మంత్రి పేరు నాని గారు గొడవని కేసు, ఇంకేమంది ప్రజలు ఆశించారు ఇప్పుడు న్యాయం జరుగుతుంది అని. నెలలు గడిచాయి, సంవత్సరం గడిచింది, ఏం లేదు. ఆ బియ్యం ఎక్కడికి వెళ్ళాయో కూడా ఎవరికి తెలియదు. ఆ బియ్యం వాళ్ళ దగ్గర పట్టుకున్న బియ్యం నిల్వ తక్కువ ఉన్న బియ్యం 830 టన్నులు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఆ బియ్యం ప్రభుత్వం మౌనంగానే ఉంది, అధికారులు మౌనంగానే ఉన్నారు. ఆ కేసు ఎక్కడుందో ఎవరికి తెలియదు, ఏ లెవెల్లో ఏ స్టేటస్ ఏంటో తెలియదు ఎవరికి, ఎవరు చెప్పరు. ఏంటిది? ఆ బియ్యం ఎక్కడికి పోయాయి అసలు? ఆ కేసు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? ప్రభుత్వం నిశ్శబ్దంగానే ఉంది, అధికారులు నిశ్శబ్దంగానే ఉన్నారు. ఆ కాకినాడ కేసు అంతే, పేరు నాని కేసు అంతే. మంత్రులు చేసిన తనిఖీలు ఎందుకు ఫలించలేదు అసలు? ప్రజల డబ్బు, పన్నుల డబ్బుతో ఇచ్చిన బియ్యం మళ్ళీ ప్రజలే మార్కెట్లో కొనుక్కుని దురవస్థ. అన్యాయం కాదా ఇది? ధర్మమా? చట్టబద్ధమా ఇది? పేదలకు ఇచ్చే బియ్యం కూడా పేదలకు చేరకపోతే ఎలా చెప్తారు ఇది ప్రజల పాలన అని? ప్రజాపాలనని ఎలా చెప్తారు? చాలా అన్యాయం, చాలా అధర్మం, చాలా చట్ట వ్యతిరేకం. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇన్ని టన్నులు, ఇన్ని లక్షల టన్నుల బియ్యం ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఉప ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఆ వేళ చెప్పారు, నాకు అన్నీ తెలుసు అని. నాదెండ్ల మనోహర్ గారు ఇంకేముంది, మొత్తం కంప్లీట్ స్టేట్ మొత్తం అంతా మేము క్లీన్ చేస్తాం అన్నారు. ఏమయ్యాయి? ఏం అడ్డొచ్చింది వాళ్ళకి యాక్షన్ తీసుకోవడానికి, చర్యలు తీసుకోవడానికి? నాదెండ్ల మనోహర్ గారు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు?
డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఏంటి దీనికి కారణం ఏంటి? ఎవరున్నారు? ఎవరు అడ్డుపడుతున్నారు? వాళ్ళకి చెప్పాలి. వాళ్ళిద్దరు చెప్పాలి అని పార్టీ పెట్టినప్పుడు చెప్పాడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. మేము పార్టీ పునాది ప్రశ్నించడమని. ప్రశ్నిస్తున్నాం మేము. మరి మీరు సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు మీరు ఎందుకు చెప్పట్లేదు? మరి ఇవన్నీ చెప్పకుండా, ఈ సమాధానం చెప్పకుండా మీరే రైట్స్ చేసి పత్రికా మీటింగ్లు ఆ వేళ అడావడి చేసి మేము ఇవన్నీ కూడా ఆఫ్ చేసేస్తాం, దోపిడీ ఆఫ్ చేసేస్తామని చెప్పి ఇప్పుడేం మాట్లాడకుండా ఉంటే ఏమనుకోవాలి ప్రజలు? మీ గురించి ఏమనుకోవాలి? నాదెండ్ల మనోహర్ గారి గురించి ఏమనుకోవాలి? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గురించి ఏమనుకోవాలి? చెప్పండి. ఆ బియ్యం ఎక్కడికి వెళ్ళాయి చెప్పండి. మీరు పట్టుకున్న బియ్యం ఎక్కడికి వెళ్ళాయి? ఎవరి చేతిలోకి వెళ్ళాయి ఆ బియ్యం చెప్పండి. పేరు నానిగారి గొడవ నుంచి మాయమైపోయిన బియ్యం ఎక్కడికి వెళ్ళాయి చెప్పాలి మీరు. అప్పుడే మీది ప్రజాపాలన అవుతుంది, లేకపోతే ప్రజాపాలన అవదు. ఆలోచించండి. ప్రజలు కూడా అడగాలి మీరందరూ. ఇది మన సొమ్ము, ఎవరి సొమ్ము కాదు, ఇది మన సొమ్ము. దుర్వినియోగం అవుతే చూస్తూ కూర్చోవాలా మనం? అడగాలి. ప్రజలు నిలబడాలి, గట్టిగా నిలబడాలి, గట్టిగా అడగాలి. అలా అడుగుతారని ఆశిస్తున్నాను, అడగాలని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో సాయంత్రం చివరి వరకు చూస్తారని, చూసి మీ అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా తెలియపరచాలని కోరుతున్నాను. అందరినీ మీకు నా అభిప్రాయాలు మీకు నచ్చకపోతే నచ్చలేదని కామెంట్స్ చేయండి, తప్పలేదు. నచ్చినా నచ్చకపోయినా కామెంట్స్ చేయండి. అలాగే ఈ వీడియోని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ద్వారా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. జై హింద్.